2023 సంవత్సరంలో టీటీడీ అధికారులు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల, ఉద్యోగుల జీతాల పెంపు, తిరుపతిలో వసతి పెంచడం, దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేయటం తదితర నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించడం ఈ ఏడాదిలో ముఖ్యమైంది. 2023లో స్వామివారిని ఎంతమంది దర్శనం చేసుకున్నారు, ఎంత ఆదాయం వచ్చింది అనే అంశాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. గడిచిన 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శ్రీవారి ఆలయం దగ్గర వేలాది మంది భక్తులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. నూతన సంవత్సరం రోజునే వైకుంఠ ద్వార దర్శనాలు కూడా పూర్తి కానున్నాయి. 10 రోజుల పాటు జరిగిన ఈ వైకుంఠ ద్వార దర్శనాలు నేటితో పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం దగ్గర టీటీడీ భారీ ఏర్పాట్లే చేసింది. 10 రోజుల పాటు భక్తులకి ఎలాంటి సమస్యలు లేకుండా కూడా అనేక ఏర్పాట్లు చేసింది. సర్వాంగ సుందరంగా శ్రీవారి ఆలయాన్ని తీర్చిదిద్దింది. ఇక 2023 సంవత్సరానికి వస్తే 2023 సంవత్సరం దాదాపు ఈ 12 నెలల్లో స్వామివారిని దాదాపు 2,53,00,000 మంది స్వామివారిని దర్శనం చేసుకోగా 2023 సంవత్సరంలో హుండీ ద్వారా స్వామివారికి లభించిన కానుకలు అయితే దాదాపు 1,405 కోట్ల పైగా స్వామివారికి హుండీ ద్వారా ఆదాయం సమకూరింది. అదేవిధంగా దాదాపు 22 నెలలుగా ఆ స్వామివారికి ప్రతి నెల కూడా 100 కోట్ల మార్కును దాటుతూనే వస్తుంది. ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రతి నెల కూడా ఈ 12 నెలలు కూడా 100 కోట్లు దాటింది. ఈ డిసెంబర్ నెలలో కూడా దాదాపు 129 కోట్ల రూపాయలకు పైగా 129 కోట్లు ఆదాయం లభించింది. అత్యధికంగా అత్యల్పంగా మనం చూసినట్లయితే నవంబర్ నెలలో 108 కోట్లు తక్కువ ఉండి ఆదాయం లభించగా జూలై మాసంలో 129 కోట్లు స్వామివారికి 2023లో అత్యధిక ఆదాయం లభించింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ నెలలో అంటే డిసెంబర్ నెలలో కూడా స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీగా అనేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా 2023 సంవత్సరంలో టీటీడీ అనేక కీలక నిర్ణయాలు తీసుకునింది. ముఖ్యంగా గోవింద కోటి ప్రవేశపెట్టింది. గోవింద కోటిని ఎవరైతే రాస్తారో వాళ్ళకి వీఐపీ దర్శనం కల్పించడం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం అయితే ఇప్పుడున్న యువతలో భక్తిభావం తగ్గిపోతున్న నేపథ్యంలో వారి భక్తిభావాన్ని పెంపొందించే విధంగా యువతలో దీన్ని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే 1,00,00,000 సార్లు గోవింద నామాలు రాస్తారో వాళ్ళకి వీఐపీ దర్శనం కల్పిస్తామని కూడా టీటీడీ పేర్కొంది. అదేవిధంగా మనం చూసినట్లయితే తిరుపతిలో ఏదైతే పాడుబడిన సత్రాలు ఉన్నాయో వీటిని కూడా వాటి స్థానంలో అచ్యుతం అనేసి దాదాపు 600 కోట్ల రూపాయలతో దాన్ని నిర్మించాలని టీటీడీ తలపించింది. అదే తిరుమలలో ఇప్పటికే నూతన కట్టడాలు కట్టకూడదని కోర్టు నిర్ణయం ఉండడంతో తిరుపతిలో భక్తులకి అవసరమైన వసతిని ఏర్పాటు చేయడానికి టీటీడీ నిర్ణయం తీసుకుంది. మరోపక్క టీటీడీ ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకుంది. దీని ద్వారా భక్తులకు ఎంతో మేలు జరుగుతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా అనేక మార్పులు చేపట్టింది. తిరుపతిలో కూడా భక్తులకి ఇటు తిరుచానూరు కావచ్చు, శ్రీనివాస మంగాపురం కావచ్చు, ఇవన్నీ కూడా భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. గడిచిన 2023 సంవత్సరంలో టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయాలు భక్తులకు ఎంతగానో మేలు చేస్తుంది. అదేవిధంగా లక్షలాది మంది భక్తులు కూడా స్వామివారిని 2023 సంవత్సరంలో దర్శనం చేసుకున్నారు. నేడు నూతన సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనాలు కూడా పూర్తిగా ఉన్నాయి. లక్షలాది మంది భక్తులు ఇప్పటికే తిరుమలకి చేరుకుని కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న పరిస్థితి ఉంది. ఇది తిరుమల తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.